అన్ని సెట్ అనుకునే లోపు ఈ క్యాండిల్ హ్యాండ్ ఇచ్చింది. హే గైస్, మా నాన్న బర్త్డేకి కొత్తగా డెకరేషన్ ఐటమ్స్ ఏమీ కొనలేదు. ఎందుకంటే ఇంట్లో అంతకు ముందే లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవే వాడదాం అనుకున్నాం. కాకపోతే అవేమీ కనపడలేదు. అట్లీస్ట్ మా అమ్మ శారీస్ తో కొంచెం యూనిక్ గా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అది కూడా అవ్వలేదు. కానీ టైం ఏమో ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. ఇక చేసేదేం లేక కటన్స్ నే వేసేసి కొన్ని పాత బెలూన్స్ ఉంటే వాటితోనే డెకరేషన్ అయితే చేసేస్తున్నాం. కేక్ పెట్టడానికి ఇలా పాల ట్రే ఒకటి యూజ్ చేశాను. డెకరేషన్ అంతా అవి కేక్ కట్ చేసేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఈ లేట్ అవ్వడం అయితే టోటల్లీ నా మిస్టేక్. అన్ని ఉన్నాయని చెప్పి ఏవి ముందుగా రెడీ చేసుకోవడం కాదు కదా, అవి ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ 11:30 అలా డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఏమీ లేవు. సో మొత్తానికి నాన్న తిప్పలు పడి ఇలా డెకరేషన్ చేసాం. మా నాన్నని నిద్ర లేపి హ్యాపీ బర్త్డే చెప్తే ఎవరి బర్త్డే నాన్న అని అడిగారు. మార్నింగ్ అయితే మా నాన్నకి త్వరగా వెళ్ళే హడావిడిలో చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతకీ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూపిలేదు కదా, చూసేయండి. కోసం పొలిమేరలు దాటొచ్చావు, తలరాతలు వెలిగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే ఎక్కడ తీర్చే నీ మనిషిని పొగడానంటే నాలో పలికే మాటలు చాలవు.